సో ఆల్మోస్ట్ మీరు ప్రభాకర్ అన్న ఇద్దరు ఒకేలాగా ఉంటారు. అవును, ఇద్దరు కాలకేయ ప్రభాకర్. బ్రదర్స్ ఏమో అనుకుంటారు. అవును, చాలా మంది కాలకేయ అనుకుంటారు. ప్రభాకర్ గారు. అవును, ఏంటి ఇద్దరికి ఏమైనా రిలేషన్ ఉందా అదేం లేకపోతే? లేదు. అతను నాకంటే చాలా జూనియర్ అతను. ఉమ్. నేను నేను వచ్చినప్పుడు అతను ఇంకా చిన్న పిల్లడు అనుకుంటా. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అతను చిన్న పుట్టిండలో తెలియదు. ఉమ్, ఉమ్, ఉమ్. అతను ఉంటే 32-33 ఇయర్స్ ఉంటాడు అనుకుంటా నేను, అంతే ప్రభాకర్. అంతే ఉమ్. 40 లోపే. అతను పుట్టలే ఇంకా. నేను వచ్చినప్పుడు చిన్న పిల్లడు అనుకుంటా. చేశారు మీ ఇద్దరు కలిసి? నేను నాతో పాటు నా ఒక సినిమాలో హోమం అనే సినిమా, జేడి అండ్ జయపతి బాబు గారి సినిమాలో నేను అందులో మెయిన్ క్యారెక్టర్. అందులో నా గ్యాంగ్ లో ఉన్నాడు అతను, ఆ పిల్లోడు. ఓకే. చిన్న పిల్లోడే వాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇంచుమించు ఒకే సిమిలారిటీస్ ఉన్న ఆర్టిస్టులు ఉంటే అవును. కొత్తగా వచ్చే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. అవును, అలా మేబీ కాలకేయ మన ప్రభాకర్ అన్న వచ్చిన తర్వాత రాజ్యానికి ఆఫర్స్ బాగా తగ్గిపోయాయని చెప్తూ ఉంటారు. నిజమా అది? అలాంటిది ఏం లేదు. నేను అసలు పట్టించుకోను నేను. క్యారెక్టర్ అనేది సినిమా హిట్ మెయిన్. ఇప్పుడు అతనికి కంటిన్యూ 3 సినిమాలు రాజమౌళి గారు హిట్ అయినాయి. అవును. అలా వెళ్ళిపోతా అంతే. దాన్ని నమ్ముతారు అంతే. అంతే 100%.